మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సగర సంఘం ఒక మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి రేపు అనగా 4వ తారీఖున 4/5/2025 భగీరథ జయంతి స్టేట్ ఫంక్షన్గా చేయాలని వాళ్ళు నిర్ణయించారు. దానికి మరి బీసీ శాఖ మార్చులు శ్రీమతి సవితమ్మ గారు రాబోతున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు, స్పెషల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా రేపు వచ్చి ఇక్కడ ఘనంగా భగీరథ జయంతి చేయడానికి నిర్ణయించాం. అలాగే ఈ బొమ్మని ఏదైతే భగీరథ ఒక విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని మేము 2017లో పెట్టడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. కానీ మళ్ళీ మేము అధికారంకి వచ్చిన తర్వాత ఇక్కడ పార్కు నిర్మాణం చేసి బొమ్మకి ఏదైతే విగ్రహం ఉందో విగ్రహాన్ని కొంచెం హైట్ చేసి ఇది ఒక మంచి పార్క్ గ్రీనరీతో పాటు చేయాలని ఒక ఆలోచన రావడం జరిగింది. కానీ భవిష్యత్తులో కూడా ప్రతి ఏడాది ఇక్కడ ఘనంగా మేము భగీరథ జయంతి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూడా సమాజం స్థాపించాలి, రాజకీయ అవకాశాలు ప్రతి ఒక్క వెనకబడినటువంటి కులానికి ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోనే ఈ వెనకబడినటువంటి కులాల యొక్క ప్రాధాన్యతను గుర్తించే ఈ కార్యక్రమం చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపాలని సగర సంఘం పెద్దలందరికీ కూడా ఇందులో ఈరోజు కూడా చాలా అహర్నిశలు జీఎంసీ అధికారులు, అలాగే ఈడీ బీసీ కార్పొరేషన్ వారు, వాళ్ళతో పాటు సగర సంఘం పెద్దలందరూ కూడా స్థానిక కార్పొరేటర్ రాజేంద్ర రామారావు గారు కావచ్చు, మా కనకారావు గారు కావచ్చు, లేకపోతే శంకర్రావు గారు కావచ్చు, అలాగే మా నూకరాజు గారు, అలాగే జిల్లా బాడీ ప్రెసిడెంట్ గారు దేవుడు గారు, మా తాతారావు గారు, వీళ్ళందరూ కూడా మా లోవా గోవింద్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆర్ఎన్ఎస్లో కష్టపడుతున్నారు. అప్పలనాయుడు గారు, మా దొరణాథుల అప్పలనాయుడు గారు. కానీ రేపు ఖచ్చితంగా మేము వెనకబడినటువంటి కులాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించేటట్టుగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ పరిధి 71వ వార్డు దుర్గానగర్లో మరి సగర సంఘం భారీ స్థాయిలో ఇక్కడ 200 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. మరి దాదాపు 8 సంవత్సరాల క్రితమే ఈ విగ్రహం ఇక్కడ పెట్టి కార్యక్రమాలు చేయాలనే అభిప్రాయంతో ఇక్కడ సంఘం నాయకులందరూ చాలా కృషి చేసి ఆ రోజుల్లోనే విగ్రహం అది ఏర్పాటు చేశారు. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇటు జీవీఎంసీ కానీ అటు స్టీల్ ప్లాంట్ కానీ కొన్ని అభ్యంతరాలు తీసుకురావడం వల్ల కొద్ది ఇబ్బంది జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఆధ్వర్యంలో ఈ బీసీలకి అభివృద్ధి చేయాలని ఇటీవల ఫిషర్మ్యాన్కి మరి శ్రీకాకుళంలో మరి ఆ పెన్షన్ విషయంలో 10,000 నుంచి 20,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో ఓపెన్ అయింది. ఈరోజు సగర సంఘం మరి చాలామంది ఉత్తరాంధ్రలో అనేక వేల మంది, లక్షల మంది ఉన్న సగర సంఘం కానీ ఇతర బీసీలు కానీ అందరూ విజయవాడ, గుంటూరు, అటు మంగళగిరి సైడే మరి ఈ పోస్టులు తీసుకోవడం కానీ ఇక్కడ ఉన్న సగర సంఘం లీడర్స్కి నాయకత్వం బాధ్యత అప్పచెప్పకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది వీళ్ళకి అన్ని రకాలుగా. అందు గురించి ఉత్తరాంధ్రలో ఉన్న సగరుల్ని, బీసీలని కూడా గౌరవించాలనే అభిప్రాయంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ 71వ వార్డు దుర్గానగర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ వీళ్ళందరూ. ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా బీసీలకి సముచితమైన స్థానం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో ఉన్న ఇప్పటి వరకు కూడా మరి ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలే కానీ, ఆ అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కాలిబట్టలేని క్యాస్ట్ల బోర్డు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్న లక్షల మంది సగర సంఘాలు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి రేపు 4వ తారీఖున ఉపయోగ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, సగర సంఘం పెద్దలు, అలాగే మంత్రులు, మరి బీసీ నాయకులు, బీసీ కార్పొరేషన్ నుంచి కమిషనర్, మరి జోనల్ కమిషనర్ గారు అందరూ హాజరయ్యే కార్యక్రమం జయప్రదం చేయాలని, అలాగే ఈ పారిశ్రామిక సగర సంఘం మరి కాలనీస్ అన్ని కూడా రేపు వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి, అలాగే బీసీలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం, ఇది బీసీ ప్రోగ్రామ్. ఇది భగీరథుడు అంటే ఏదో సగర సంఘం వాళ్ళ దేవుడో లేకపోతే ఇంకో బీసీ కదా, అందరికీ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఈ భగీరథుడు అంటే అపర భగీరథుడు, అతను గంగా భవాని
ఇది. అందు గురించి ఆ స్వామిని అందరూ గౌరవించి కార్యక్రమం చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం. 71వ వార్డు పరిధిలో దుర్గానగర్ ప్రాంతంలో భగీరథుడు అనే విగ్రహాన్ని 2017లో ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఇది జిఎంసీకి సంబంధించిన స్టీల్ ప్లాంట్కి సంబంధించిన స్థలం కనుక కొన్ని అభ్యంతరాలు అప్పుడు జరిగాయి. అప్పుడు పల్లా శ్రీను గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు దీనికోసం అధికారులందరితో మాట్లాడి ఒక కొలికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది, మళ్ళీ ఆ ప్రక్రియ ఆగిపోయింది. తర్వాత ప్రభుత్వంలో కూడా దీనికోసం గత శాసనసభ్యులు నేను కార్పొరేటర్గా మరి దీన్ని పాస్ చేయడం జరిగింది. కాకపోతే మళ్ళీ కొన్ని అభ్యంతరాలు పెట్టిన వల్ల కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. మొన్న లాస్ట్ కౌన్సిల్లోనే నేను మాట్లాడి పెండింగ్లో ఉన్న వర్కులు అన్నిటి గురించి మాట్లాడినప్పుడు దీన్ని ఇమ్మీడియట్గా చెయ్యాలనేసి చెప్పడం, అలాగే మళ్ళీ ఎమ్మెల్యేగా పల్లా శ్రీను గారు అయ్యారు కనుక ఆయన నోటీసులో పెడితే వెంటనే ఆయన కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కమిషనర్ గారికి. ఇది ఎలాగ చెయ్యాలని మేమైతే అనుకున్నాం. ఈ లోపల స్టేట్ వైజ్గా భగీరథుడి జయంతి కార్యక్రమం మే 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చెయ్యాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కనుక మరి ఇది అది ఒకేసారిగా మనం ఈ ప్రాంతానికి ఒక పార్కుని ఈరోజు పిల్లలు సాయంత్రం అయితే వృద్ధులు కూడా కూర్చోవాలంటే ఒక వేదికలే లేవు. ఇక్కడ పార్కుని తయారు చేస్తే అందరు కూడా ఈ రౌండ్ సర్కిల్ వాటర్ ట్రాక్ ఒకటి తయారు చేసి పచ్చని గ్రీన్ వెన్స్ అంతా నిర్మాణం చేసి ఇక్కడున్న ప్రజలందరికీ ఆహ్లాదకరంగా సాయంత్రం పూట వచ్చి పార్కులో కూర్చోడానికి అవకాశం కల్పించాలనేసి గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకంగా ఈ డిజైన్ అన్నది మన గౌరవ శాసనసభ్యులు తీసుకొని ఆయన డైరెక్షన్లోనే అధికారులకు అందరికి కూడా ఇలాగా రూపురేఖలు మారిందంటే ఇదంతా కూడా మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారికే దక్కుతుందనేసి సందర్భంగా తెలియజేస్తూ మరి కార్పొరేటర్గా నేను కూడా పూర్తిగా దీని మీద ఫైట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి నోటీస్కి పట్టుకెళ్ళి మా ఇద్దరం చేయడం జరిగింది. అనుకున్న టైంలోనూ అధికారులందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్యులందరూ కూడా చీఫ్ గెస్ట్గా వచ్చి ఒక చీఫ్ సెక్రటరీ కూడా మరి విజయవాడ నుండి పెద్దలందరూ వస్తున్నారు కనుక ప్రతిష్టాత్మక ఈ యొక్క కార్యక్రమం చేయాలని అందరూ కూడా తీసుకోవడం, అధికారులందరూ తీసుకోవడం, దానికి ఈ సాగర్ సంఘం సభ్యులందరూ కూడా మరి ఈ ప్రాంతంలోనే కాకుండా మన ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అందరు నాయకులు కూడా వచ్చి ఈ వారం రోజులు కూడా మరి ఇక్కడ నిరంతరం ఎండలో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా పరిశీలించి దానికి ఏదైనా డైరెక్షన్ ఇవ్వాలన్నా చేయాలని అధికారులతో ఎప్పటికప్పుడు అప్రమత్తం మాట్లాడడం, శాసనసభ్యులు కానీ ఏమైనా ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందంటే మరి ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు. నేను కూడా అందుబాటులో ఉండి నేను కూడా 2-3 సార్లు వచ్చి నేను కూడా చూసి వెళ్ళడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా కొలిక్కి వచ్చి రేపు కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా చేయాలని, జయప్రదం చేయాలని ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. అలాగే రేపు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ సరణ్యం అంతా కూడా ఒక మార్క్ చేసి కాంపౌండ్ వాల్ అనేది పగడబందీగా నిర్మాణం చేయడం జరుగుతుంది. అందులో ఇంకా ఈ యొక్క గ్రీన్ వెన్స్ కూడా చెట్లన్నీ కూడా తెచ్చివ్వడం ఉంచడం జరిగింది. దీనిలో ఎన్ని బల్లలు పడతాయి, వాటర్ ఫాల్స్ ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ చేయాలి. అలాగే కళా వేదిక కూడా ఇక్కడ ఓపెన్ ఆడిటోరియం అంటే ఒక స్టేజ్ పెట్టి 2 రూములు కూడా ఉంటాయి. అంటే చిన్న చిన్న మ్యారేజ్లు కానీ, చిన్న చిన్న ఫంక్షన్లు కానీ, బర్త్డేలు కానీ, మెచ్యూర్ ఫంక్షన్లు కానీ అవి కూడా చేసుకునే అవకాశం కల్పించాలని ఇందాకే శాసనసభ్యులు సిఈ గారికి ఆర్డర్ వేయడం జరిగింది. మరి తప్పనిసరిగా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఎస్టిమేషన్ అన్ని రంగులు కలిపి ఎస్టిమేషన్ తయారు చేసి ఆ వర్క్ కూడా తొందరలోనే అయ్యేటట్టుగా కార్పొరేటర్గా నేను మా ఎమ్మెల్యే గారి నోటీస్ తీసుకెళ్ళి ఆయన సహకారంతో తొందరలోనే అవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 10 గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా పేరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు